సీఎం జగన్ గెలిచే వారికే టికెట్లు ఇచ్చారని అన్నారు జగంపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం. సర్వేల ఆధారంగానే తనకు ఈ సీటు వచ్చిందని అన్నారు. జ్యోతుల చంటిబాబు ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని, ఆయన పార్టీలో ఉంటే ఖచ్చితంగా తాను మద్దతు అడుగుతానని అంటున్నారు. జగంపేటలో మూడోసారి వైసీపీ జెండా ఎగురుతుందంటోన్న తోట నరసింహంతో మా ప్రతినిధి సాయి కుమార్ ఫేస్ టు ఫేస్. జగంపేట వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి తోట నరసింహంను అధికారికంగా ప్రకటించింది వైసీపీ. గతంలో ఆయన జగంపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం తోట నరసింహం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి జగంపేట నుంచి 3వసారి బరిలోకి దిగనున్నారు, ఎలా ఉంది, ఎటువంటి స్ట్రాటజీతో వెళ్ళనున్నారు ఏంటి? ఈరోజు మనకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకంతో, మరి ఎంతో ప్రేమతో ఈరోజు నన్ను జగంపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. రాత్రి ఆయనకి నేను మరి జగంపేట నియోజకవర్గ ప్రజల తరఫున, మా కుటుంబం తరఫున కూడా ఆయనకి నిజంగా మరి ఆయనకి ఏ రకంగా మేము ధన్యవాదాలు చెప్పినా సరిపోదు. ఎందుకంటే నాకు భగవంతుడు మరి ఆయుష్ ఇచ్చి మళ్ళీ జన్మించాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆయుష్ని ఈరోజు రాజకీయ పునర్జన్మ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు రాజకీయంగా తోట నరసింహం అన్న వ్యక్తి ఈరోజు లేరు అనుకునేటువంటి వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కటి నిర్ణయం తీసుకొని నా మీద ఎంతో నమ్మకం, విశ్వాసంతో ప్రకటన చేశారు. దాని మూలంగానే ఈరోజు రాజకీయ పునర్జన్మ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నాకు. తప్పనిసరిగా ఆయన నా పట్ల పెట్టుకున్నటువంటి ఈ యొక్క అభిమానాన్ని, ఈ యొక్క నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా రేపు మరోసారి జగంపేట నియోజకవర్గం నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందడం జరుగుతుంది. ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దానికి నిదర్శనం. అంటే సిట్టింగ్ని కాదని, సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి మీ వైపే మొగ్గు చూపడానికి గల కారణాలు ఏంటి అనుకుంటారు? అంటే సిట్టింగ్ని కాదన్నది మరి మన ఉద్దేశం కాదు. బట్ ఏంటంటే సర్వేలు చేయించారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాల మీదగా. మరి ప్రభుత్వ పరంగా కానీ, పార్టీ పరంగా కానీ అనేక రకాలైనటువంటి సర్వేలు చేశారు. ఎందువల్లంటే ఇది 2024 అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగేటువంటి రెండో ఎన్నికలు. మరి ఆయన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో విజయం సాధించాలంటే మరి గెలుపొందేటువంటి వారికే అవకాశాలు కల్పించాలనేటువంటిది పార్టీ యొక్క నిర్ణయం. 175కి 175 స్థానాలు గెలుపొందాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే లక్ష్యం, ఆశయం ఉందో దాన్ని నెరవేరాలంటే చాలామంది గెలవాలి అన్న ఉద్దేశంతో ఈరోజు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దానిలో ఆ మార్పులు చేర్పులు కూడా ఆయన సర్వేల పరంగా చేశారు. ఏదో ఆయన మరి ఇష్టం రీతిలో చేయకుండా సర్వేలు చేసి, సర్వేల ఆధారంగా దాదాపుగా 7-8 సర్వేల వరకు కూడా మరి ఈ రాజకీయ నాయకులు ఎవ్వరికీ ప్రమేయం లేకుండా సర్వే వారు చేసుకుని వెళ్ళారు. గ్రామాల వారీగా ప్రజలను అడిగి ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, ప్రస్తుత శాసనసభ్యులు ఏ రకంగా ఉన్నారు అన్నదే ఒక ప్రధాన ఎజెండాగా సర్వేలు చేశారు. అంటే మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబు తోట నరసింహానికి అయితే మద్దతు ఇవ్వలేను, ఆయన కూడా వేరే పార్టీలోకి వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆయన లేకపోతే ఆయన ఏమైనా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారా? మీ మద్దతు అడుగుతారు? మీరు 2019లో ఆయనకు మద్దతు ఇచ్చారు, జగంపేట నుంచి గెలుపొందడంలో మీరు కూడా పాత్ర పోషించారు. మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? ఆయన మద్దతు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? 2019లో నేను సంపూర్ణ మద్దతు ఇచ్చాను ఆయనకి. జగంపేట నియోజకవర్గ శాసనసభ్యులుగా ఆయన ప్రకటించారు. మాకు పెద్దాపురం మరి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు, నా భార్య సత్యమేడు వాణికి. మరి ఆ నేపథ్యంలోనే మరి జగంపేట నుంచి కూడా నెగ్గాలి అనుకుని నేను 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా చేసినటువంటి అనుభవంతో నాకు ప్రతి గ్రామంలోనూ కూడా నా సొంత మనుషులు ఉన్నారు. మా నాయకులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం నెరవేరాలనే ఉద్దేశంతో అప్పట్లో చంటిబాబు గారికి నేను మా కేటర్ని అందరినీ కూడా అప్పచెప్పి గ్రామాలుగా అందరినీ కూడా జాయినింగ్ చేశాం. అలాగే తప్పనిసరిగా మరి ఈ ఎన్నికల్లో మరి ఆయనకి టికెట్టు లేకుండా మరి ఈరోజు నాకు ఇచ్చేటువంటి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన పార్టీలో ఉంటానంటున్నారు, ఒకసారి మరి వేరే పార్టీతో మాట్లాడడం జరుగుతుందని మీడియాల ద్వారా కూడా చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి నేను మీదే ఛానల్లో కూడా ఒకసారి మాట్లాడారు, మా ఊర్లోనే మాట్లాడారు. నేను తోట నరసింహ గారి వల్లే నేను ఎగ్గాను 2019లోని. రేపు జరిగే ఎన్నికల్లో కూడా నేను నా సంపూర్ణ మద్దతు కూడా ఆయనకి టికెట్ ఇస్తే నేను సహకరిస్తాను కూడా మీ ఛానల్తోటే మీతోటే మాట్లాడారు ఆయన. మరి ఈరోజు మరి రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు ఏంటన్నది మనకు తెలీదు. మరి ఈ నేపథ్యంలో ఆయన ఇదే పార్టీలో కొనసాగితే తప్పనిసరిగా ఆయన సహకారం తీసుకోవడం జరుగుతుంది. నేను కూడా సంపూర్ణంగా ఆయన్ని మద్దతు కోరడం జరుగుతుంది. ఆయన్ని నేరుగా కలుసుకోవడం కూడా జరుగుతుంది. ఆయన కేడర్ని కానీ ఆయన్ని కానీ కలుసుకుని మరి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి మీ అందరూ కృషి చేయాలని కూడా నేను కోరడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే జగంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం చెప్తున్నారు. ఖచ్చితంగా జగంపేటలో 3వసారి
ఏదైతే వైసీపీ జెండా ఎగరవేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాను, తాను కూడా మూడోసారి జగ్గంపేట నుంచి గెలుస్తానని కూడా తోట నరసింహం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సర్వేల ఆధారంగానే సిట్టింగ్లు కాదని కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారని, దానికి తగ్గట్లుగానే తాను జ్యోతుల చంటిబాబుని కలుస్తాను, మద్దతు అడుగుతాను, కలిసి పనిచేద్దామని అడుగుతానని కూడా తోట నరసింహం చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.